సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కింది హనుమకొండ రాజకీయం. నయీం నగర్ బ్రిడ్జ్ క్రెడిట్ వార్ రోజు రోజుకు మరింత ముదురుతోంది. తామంటే తామే కట్టామంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. బ్రిడ్జ్ దగ్గర రెండు పార్టీల నేతలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. నయీం నగర్ బ్రిడ్జ్ పై నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. అభివృద్ధి గురించి చర్చకు రావాలంటూ వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. బ్రిడ్జ్ దగ్గర రెండు పార్టీల నేతల పోటాపోటీ నినాదాలు మనం చూడొచ్చు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది అక్కడ. ఈ ఒంకటింకలున్న నాలాను సీదా చేయాలి. ఆ ఒంకటింకలున్న ఈరియా దగ్గర ఉన్న మసీదును మరమ్మతు చేయాలి. చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీద డబ్బాలు అమ్ముకుంటా తీసేసిండ్రు. బడాబాబులనేమో అక్కడ ఆపిండ్రు. ఒంకటింకలు ఉంటుంది అంటే నాలా నీళ్ళు ఎట్లా పోతాయి, ఒంకటింకలు పోతాయి. మేము ఇవి ఏదో ప్రెస్ మిత్రులకు చెప్తుంటే అకారణంగా వచ్చిండ్రు గుండాలు వచ్చి. ప్రజాప్రతినిధులను చూడకుండా మా కార్పొరేటర్లు మా మహిళలు ఉన్నారు. నేను కూడా ఒక శాసనసభ్యుడు. ఇంత దాడియా మా పైన ఇష్టం విచక్షణ రహితంగా పోలీసులు అండం చూసి కొట్టిండ్రు. మేము ఈ దాడులకు భయపడేటోళ్ళం కాదు. దాడి జరిగింది. ప్రెస్ మిత్రులు ఏం చేస్తున్నారు? దయచేసి వాస్తవాలను పెట్టండి. ప్రెస్ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాస్తవాలు పెట్టండి. వాస్తవాలను వైఖరించేదే కాదు. జై తెలంగాణ! హనుమకొండ నయీం నగర్ లో బీఆర్ఎస్ నేతలు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి పోలీసులు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగాయి. బ్రిడ్జ్ ను తామే కట్టామంటున్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. అయితే ఇవాళ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు నాయనికి ప్రతి సవాల్ చేశారు. నయీం నగర్ బ్రిడ్జ్ చరిత్ర నాయని రాజేందర్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు సాక్ష్యం. మరి నువ్వు కట్టించులోనివి కట్టిస్తే కట్టించినా అని చెప్పినావు. ఓకే, ప్రజలు తెచ్చుకుందాం. వాడు వీడేందా? నీదేం సంస్కృతి, ఏం సాంప్రదాయం? చదువుకున్నవేమో అమెరికాలో చదువుకున్న బొంగు ఇంకెక్కడో చదువుకున్నా అని చెప్తాను. ఏడ చదువుకుంటే ఏం లాభం నీకు? సంస్కరించే ఎదుటి వాళ్ళని సంస్కరించే సంస్కృతి లేనప్పుడు ఏముంటే ఏం లాభం? మరి నువ్వు అంతా కట్టించిన అంటాను కదా. ఈడికేరా ఆదివారం అని చెప్పిన. ఎందుకు రాలే? నువ్వు రాకపోయినా మీ వాళ్ళైనా పంపించవచ్చు కదా. వాడలల్లా చెప్పులదండేసి ఊరేగింస్తారు మిమ్మల్ని మీరు చేసిన కథలకు. స్టేట్లో ఒక డ్రామా అయితే స్ట్రీట్లో ఒక డ్రామా, అక్కడ ఏ డ్రామా అయితే ఇక్కడ ఆ డ్రామా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నవ్వుకునే పరిస్థితుల్లో మీ ప్రకటనలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని లాగులలో తొండలు జొరగొడతా అంటాడు, గుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అంటున్నారు. అదే పద్ధతిలో నువ్వు గాజుల సంస్కృతి అట. నాయనానే 18 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నా, కార్పొరేటర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మరి ఉద్యమకారుగా ఉన్నా, రైలు రోకోలు చేసినాం, రాష్ట్ర రోకోలు చేసినాం. సమైక్యవాదులకు కూడా ఈ గాజుల సంస్కృతిని నేను చూపెట్టలేదు. మేం కట్టినాం వాడు వీడు అని మాట్లాడతారా? బిడ్డ వాడు వీడు అనుకొక్కసారి ఎక్కడ నోరు జారితే బిడ్డ మీరు అనుకుంటారు. మేము ఇక్కడ కాదు ఈసారి
మీ ఇండ్ల కాడ పెడతాం దుకాణం అనుకుంటారు. మేము ఒకటే అన్నాం, నిజంగా నువ్వు కట్టిన మొగను అయితే ఆదివారం ఇక్కడికి రండి అని చెప్పిన. మరి ఎందుకు రాలే? గతంలో ఇదివరకు కూడా 2-3 సార్లు అన్నాం, ఇట్నే రారు, వాళ్ళు పారిపోతారు. మేం చేసిన వాటిని ఎలక్షన్ కోడ్ కారణంగానో ఇతరత్ర కారణాలతోనో పనులు పెండింగ్ పెడితే ఈరోజు కొబ్బరికాయలు కొట్టుకుంటా, అక్కడ ఉన్న శిలాపాలకాలు పలగొట్టుకుంటా, మా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టుకుంటా, ధైర్యం చేసుకుంటా, ఈరోజు దౌర్జన్యం చేసుకుంటా గుండాగిరికి చేస్తున్నాం. అయినా మేము సహనంతోనే ఒప్పుకోబడుతున్నాం. మా మౌనం, మా సహనం గోడకేసిన తుపాకీ లాంటిది, వేలాడే తుపాకీ లాంటిది. మమ్మల్ని పరీక్షించకు రాజేంద్ర. అయితే కాంగ్రెస్ హయాంలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందంటున్నారు మేయర్ గుండు సుధారాణి. ఈ క్రెడిట్ కాంగ్రెస్ కే దక్కుతుందంటున్నారు. దీనిపై టీవీ సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరింత సమాచారం అందిస్తారు. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గత 2 రోజుల నుంచి కూడా నయీం నగర్ బ్రిడ్జ్ వేదికగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే గత ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మేయర్ గుండు సుధారాణి మనతో ఉన్నారు. అసలు ఈ క్రెడిట్ ఎవరిది? నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎవరి పాత్ర ఏంటి? ఆ మాటలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అప్పుడు మీరే మేయర్ ఉన్నారు, ఇప్పుడు మీరే మేయర్ ఉన్నారు. సో అసలు ఈ క్రెడిట్ ఎవరిది? ఈ క్రెడిట్ ఫైట్లో అసలు ఈ బ్రిడ్జ్ నిర్మాణం వెనుక ప్రధాన పాత్ర ఎవరిది? 2022లో ఈ బ్రిడ్జ్కి నిధులు, స్మార్ట్ సిటీ నిధులు శాంక్షన్ అయినాయి. స్మార్ట్ సిటీ నిధులు అంటే 50% గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్. ఈ నిధులు శాంక్షన్ అయిన తర్వాత 2022 నుంచి గత ప్రభుత్వం అధికారం పోయే వరకు ఈ బ్రిడ్జ్ పనులను మొదలుపెట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి గత శాసనసభ్యులు తీసుకొని ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నదో, ప్రస్తుత శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు అధికారం రాగానే వెంటనే ఇక్కడ ఇనిషియేట్ తీసుకొని ఆ 9 నెలల కాలంలో 6 నెలల్లోనే దీన్ని పైప్ లైన్ మార్చడం కానీ, ఇక్కడున్న నాలాని వైడనింగ్ 114 స్ట్రక్చర్స్ని వైడనింగ్ చేసి ఇక్కడ ఇప్పుడు ఉన్న వర్షాకాలంలో ముంపుకు గురి కాకుండా ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఇంకొకటి, మేము చేసిన గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏవైతే పనులు పూర్తి కాలేదో, ఏవైతే పనులు మొదలు కాలేదో ఆ మొదలు కానటువంటి పనులను మేము నిధులను కేటాయించాము అన్న విధానంలో ఉంటే దాన్ని వెనుకపోయే పరిస్థితిని గమనించిన మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అన్ని నిధులను కూడా ఇవ్వాలని టైం ఎక్స్టెన్షన్ తీసుకొని రావడం వలన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 6 నెలల కాలంలోనే దీన్ని పూర్తి చేయడం వలన ఈ పని జరిగింది. సో అప్పుడు మీరే మేయర్గా ఉన్నారు, ఇప్పుడు మీరే మేయర్గా ఉన్నారు. సో అసలు ఆలస్యం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు అసలు ఇక్కడ ఇనాగ్రేషన్ ఎందుకు చేయలేదు? అప్పుడు నిధుల శాంక్షన్ ఎందుకు చేయలేదంటే ఎక్కువ శాసనసభ్యులు ఇనిషియేట్ తీసుకుని, మేయర్గా మేము ఉన్నా కానీ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కూడా కోఆర్డినేషన్ తోటి వారు ఇనిషియేట్ తీసుకున్నట్టయితే అప్పుడు అయ్యేది. అప్పుడు మేము కూడా దీనికి 2022లోనే వచ్చింది. కానీ ఇనిషియేట్ ఏదైతే ఉన్నదో స్థానికంగా ఉన్న శాసనసభ్యులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇది 2022లోనే నిధులు శాంక్షన్ అయినప్పటికీ గత శాసనసభ్యులు ఉన్నటువంటి వినయ్ భాస్కర్ సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే బ్రిడ్జి నిర్మాణం అనేది ఆలస్యమైంది. తాజాగా గెలిచినటువంటి నాయని రాజేందర్ రెడ్డి ఆయన ఇనిషియేట్ తీసుకొని 4 నెలల వ్యవధిలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారని చెప్పి మేయర్ గుండు సుధారాణి చెప్తున్నారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం విషయంలో జరుగుతున్నటువంటి క్రెడిట్ ఫైట్ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం, తోపులాట, ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. సో నయీం నగర్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు ఒక రాజకీయ రగడకు ప్రధాన కారణంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. పరస్పర విమర్శలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైటెన్షన్ వాతావరణానికి దారితీస్తున్నాయి. ఓటర్ స్టూడియో.